ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం. అదొక ఆనంద సముద్రం. అందులో అది ఒక క్షీరసాగరం లాంటిది. ఆ పాలని ఎవరు ఎంత ఆస్వాదించగలిగితే వారికి వారి శక్తిని బట్టి ఆ దివ్యానందాన్ని భగవంతుడు కటాక్షిస్తూ ఉంటాడు. అలాంటి దాంట్లో మనం 4వ పదిలో 7వ తిరువాయిమొഴിలో 4వ పాసురంలోకి ప్రవేశించాం. ఏమీ లేదు, ఒక్కసారి మనసు నిండా ఉన్నటువంటి పెరుమాళ్ళని బయటికి రావయ్యా, నిన్ను నేను ఒక్కసారి తనివి తీరా కౌగలించుకోవాలయ్యా అని అడుగుతుంటే ఆ బాహ్య స్పర్శ అనేటువంటిది ఆళ్వార్లకి లభించడం లేదు. దానికోసం తల్లడిల్లుతున్నారు అనేటువంటిది మనం ఈ 10లో చెప్పుకుంటున్నాము. ఇవాళ 4వ పాసురం ముందుగా అనుసంధానం చేసుకుందాం. కాణవందే ఎన్ కణ్ముగప్పే தாமரை கண் பிறழ ஆணி செம்பொன்மேனி எந்தாய் நின்னருளாய் என்றென்று நாணமில்லா சிறுதகையேன் நான் எங்கு அலற்றுவதென் பேணிவானோர் காணமாட்டா పీడుడై అప్పనయ్యే. ఇంతకు ముందు పాసురంలో ఏమో రండి రండి అని ఆహ్వానించారు. ఇప్పుడు ఎందుకు అలా అడిగానా, నిన్ను బాధ పెట్టానేమో, నేను రమ్మని చెప్పి, ఎందువల్లంటే నువ్వు సామాన్యుడివా, నీ అంత గొప్పవాడిని నాలాంటి వాడు పిలవచ్చా, ఒకవేళ తప్పు చేశానేమో అని పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే నిత్యసూర్యుల చేత నిత్యము అనుభవించబడేవాడు పరమాత్మ. నిత్యసూర్యులు అంటే ఆ నిత్య విభూతిలో పరమపదంలో స్వామి చుట్టూ ఉండేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులు అన్నమాట. వాళ్ళ చేత సదా పశ్యంతి సూరయ అన్నట్లుగా ఎప్పుడు వాళ్ళ చేత ఆనందానుభవాన్ని అనుభవింపచేసేటువంటి స్వామి ఆ దర్శనం బ్రహ్మేంద్రాదులకు కూడా లేదండి. వీళ్ళందరూ జీవకోటిలో వారు కదా, కాబట్టి వీరికి కూడా ఆనందానుభవం అనేటువంటిది ఉండదు. అలాంటి దివ్య దర్శనం నేను కావాలనుకున్నానా? అబ్బో, ఎంత కోరిక కోరేశాను, ఇలా ఎందుకు కోరుకున్నాను, తనే తిట్టుకోవడం అనమాట. నాకు సిగ్గులేదు అసలు, ఏది అడగచ్చు ఏది అడగకూడదు అనేటువంటిది నాకు తెలియదు, మరి ఇంత అజ్ఞానంగా ఉన్నానేమిటి అని బాధపడుతున్నారు నమ్మాళ్ళవారు. అదే పాసురం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఎందాయ్ నా స్వామి నా తండ్రి వానోర్ పేణి కాణమాట్ట, నిత్య సూర్యులు ఆశపడి చూద్దామన్నా కూడా నువ్వు కనపడేవాడివి కాదు కదా. అంటే అంత గొప్పవాడివి, వారి చేత సేవించబడడానికి కూడా దుర్లభుడైనటువంటి నువ్వు పీడుడయ్యప్పనై, అంత గొప్ప మహిమ కలిగినటువంటి వాడివి. వాళ్ళ అదృష్టం చేత వాళ్ళ లోకంలో నిన్ను దర్శించగలుగుతున్నారు. అలాంటి వాడిని నాణం ఇల్లా సిరుదగయ్యేన్, నాకు 2 గొప్ప డిగ్రీలు. ఒకటి, ఇలా అడగచ్చు ఇలా అడగకూడదు, అడిగితే ఏమనుకుంటారో, ఏమీ సిగ్గు బొగ్గు లేదు, ఒకటి అది. రెండవది సిరుతగయ్యేన్, చాలా నీచ స్వభావం, క్షుద్రమైనటువంటి స్వభావం. అంటే అప్పటికప్పుడు పని అయిపోతే చాలు, ఏదలా జరిగితే మనకేమిటి అనుకునేటువంటి భావం అన్నమాట. నాన్ ఎన్ కణ్ముగప్పే, నా కంటికి ముందు నిలబడి నాకు దర్శనం ఇయ్యి అని అడుగుతున్నాను చూడు. కాణవందు, నేను నిన్ను సేవించుకునేలా రావలసినది. తామరై కణ్పర,
అసలు ఆ పద్మదళాల లాంటి నేత్రాలు ఒక్కసారి వికసిస్తే ఆని సెంబొన్మేని మంచి పచ్చటి బంగారం లాంటి తిరుమేను కలిగినటువంటి నువ్వు. నిన్ను తలుచుకోగానే నాకు 2 విశేషణాలు గుర్తొస్తాయి. ఆ కళ్ళు, ఆ దేహ కాంతి. అవి 2 నిన్నరుళాయన్ రండ్రు. అంత గొప్పవాడిని, రా రా వచ్చేయి, నాకు దర్శనం ఇచ్చేయి అంటూ ఇంగు అలత్తు వదెన్. ఇక్కడ నేను అరిచి ప్రయోజనమేమిటి అంటే ఏమిటండి భావం? నిత్య సూర్యులకి కూడా దుర్లభమైనటువంటి అద్భుత మహిమాన్వితమైనటువంటి శక్తియుక్తులు గలవో శ్రీయప్పతి, నేనెంత క్షుద్రుడనో నీ విషయం తెలియక రావయ్యా రావయ్యా కనపడవయ్యా అంటూ సిగ్గు వదిలేసి నిన్ను నాకు దర్శనం ఇమ్మని ప్రార్థిస్తున్నానే, దీనివల్ల లాభం ఏముంది అని అంటున్నారు అన్నమాట. దీన్ని ఈడు వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు ఎలా అందించారో చూద్దాం. ఈడు 241వ పేజీ అండి. 4 పాటు 4వ పాసనం. తాం కానుంబడియాగ వరమేణు మెండ్రార్. నేను చూసేలా రావలసింది అన్నారు. ఇంకా ఈ వ్యాఖ్యానంకి ఇంతకు మించింది ఉండదండి వ్యాఖ్యానం. ఏమన్నారు, ఏం జరిగింది, ఏమిటి, అలా స్పష్టంగా ప్రతి వాక్యంలోనూ మనకి చక్కగా అది దృశ్యం కళ్ళ ముందు కనపడుతోందా అన్నట్లుగా వర్ణించేస్తారు నంబిళ్ళయ్య గారు. నేను చూడడానికి అనువుగా నా కళ్ళ ముందు కనపడు అని పిలిచారండి. అస్పృష్ట సంసార గంధరాన నిత్యసూరిగళ్ళనుభవిక్కుంబడివై. ఏమయ్యా నువ్వు సామాన్యుడివా? నిత్య సూర్యులు ఎలాంటి వాళ్ళు? అస్పృష్ట సంసార గంధరాన, వాళ్ళకి అసలు ఈ సంసారము, ఈ దుఃఖాలు, ఈ బాధలు వీటి గురించి తెలియనే తెలియదు. గంధరాన, గంధం అని పదం వాడారండి. గంధం అంటే ఒక అర్థం పరిమళం అని జనరల్గా, గంధము అంటే లేసమాత్రం కూడా, సంసార బంధం అణుమాత్రం కూడా లేనటువంటి నిత్య సూర్యులు అన్నమాట. వాళ్ళకి కూడా దుర్లభం నిన్ను చూడడం అనేటువంటిది. బ్రహ్మేంద్ర అదిగళం కాడ మాట్లాడతాయి. ఇంకా జీవకోటిలోని బ్రహ్మ ఇంద్రాదులందరూ చూడగలరా నిన్ను చెప్పు తండ్రి? వాళ్ళు ఎంత అదృష్టవంతులో, నోచుకున్నారు కాబట్టి నిన్ను చూడగలుగుతున్నారు. బ్రహ్మరుద్రాదులకు కూడా నీ దర్శనం సాధ్యం కాదు. అలాంటిది నిన్ను నాన్ కాణవేణం, నాకు చూడాలనుంది, నాకు చూడాలనుంది, ఒకసారి రావయ్యా, ఎన్న ఆశయపడగర ఇత్తాలు ఎన్న ప్రయోజనముండు. అలా ఆశపడితే దానివల్ల ఏం లాభం ఉంటుంది చెప్పు? ఇదుక్కువాడి, మరి ఎందుకు అయ్యా అలా పిలిచావు? లాభం లేదని తెలిసినప్పుడు ఎందుకు పిలిచావు అంటావేమో. ఎన్నుడయ్య లజ్జా శూన్యతయ్యం అడవిల్లామయ్యం ఇరే ఎంగిరార్ అనా. ఎందుకు పిలిచాను అంటే బుద్ధి లేక, సిగ్గు లేక అన్నీ వదిలిపెట్టేసి. ఇంకోటి ఉంది దానికి ఫ్రెండ్, అజ్ఞానం. అయ్యో మనం పెద్దల్ని ఇలా పిలవకూడదు అనే జ్ఞానం కూడా నాకు లేదు. ఈ 2 కారణాల చేత నిన్ను నేను పిలిచాను అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అంటే నైత్యానుసంధానము చేసినటువంటి పాసరం అన్నమాట. కాణవందు మానసానుభవ మాత్రం మండ్రిక్కే. ఏదో మనసులో ఉన్నావు కదా అంటే చాలదయ్యా, అది కన్నాలే కాణుంబడెక్కు ఈడాగా వందెన్నుదల్. కళ్ళారా చూడాలనుంది నేను, రావయ్యా దానికి తగినట్లుగా. ప్రథమ పరిస్పందమే తొడంగి నాన్ కండ్ అనుభవిక్కంబడి కీడాగా వందు ఎన్నుదల్. ఆ వస్తుంటేనే వచ్చేసాక చూడడం కాదండి, నువ్వు బయలుదేరి దగ్గర నుంచి ఎలా వస్తున్నావో నిన్ను నేను అలా చూస్తూ రావాలి. ప్రథమ పరిస్పందనం అన్నారు. ఎలా లేచారు, ఎలా సర్దుకున్నారు, ఎలా బయటకు వచ్చారు, ఎలా వస్తున్నారు, ఆ సౌందర్యాన్ని నాకు చూడాలి అని ప్రతి క్షణం మిస్ అవ్వకుండా చూడాలి అని ఉందన్నమాట. ఈడాంబడవందెన్నదల్ అని సంబన్మేని ఎందాయి. మంచి బంగారు రంగు కలిగినటువంటి, అసలు ఆయన పచ్చగానే ఉండేవాటండి. మొదట్లో పచ్చవాడేట. తర్వాత ఈ అవతారాల్లో ఈ గోపికలు, ఈ నల్లటి కళ్ళవాళ్ళు వీళ్ళందరూ చూసి 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 పక్కనున్న స్ఫటికంలో ఏ రంగు చూస్తే ఆ రంగు ప్రతిఫలించినట్లుగా వీళ్ళ చూపుల రంగు ఆయన శరీరంలో ప్రతిఫలించిందంతే. ఎందుకంటే
ఆయన ఒక విద్యుత్ కాంతి వాడు అని వేదం ఘోషిస్తోంది కదా. ఎన్ కణ్ముగప్పే నిన్నరుళాయ్, నా కళ్ళ ముందు నిలిచి నన్ను అనుగ్రహించు. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్, ఎన్ బారాయత్ అని నేను ప్రార్థించా. మనం ఏదైనా ఒకళ్ళని అడిగేటప్పుడు ఇది మనం వీళ్ళని అడగడానికి మనకు అర్హత ఉందా లేదా, అడగచ్చా అడగకూడదా అని ఆలోచించుకొని అడగాలి. ఏది పడితే అది, ఎవరిని పడితే వారిని అడగకూడదు. నేను ఈ 2 తప్పులు చేశా. నువ్వా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, నేనా అల్పజ్ఞుణ్ణి. ఇలాంటి వాణ్ణి, నీలాంటి వాణ్ణి రమ్మని కళ్ళ ముందు నిలబడమని అడిగానే. మత్తప్పారయ్యిల్లా వాణి పొన్నేయంగర వాణియే ఇట్టు పార్తవారే. తిరువరిత్తంలో అంటారండి ఇదే నమ్మాళ్ళవార్లు. ఏమిటి అంటే, సాటి లేని దేనితోటి కూడా శ్వేతర సమస్త వస్తు విలక్షణము అంటారు వ్యాఖ్యానంలో. అంటే అసలు ఈయన్ని మించినటువంటి బంగారం సృష్టిలో లేదు. బంగారం అంటే మనం చూసే బంగారం అని కాదు, సర్వోత్కృష్టము అని అర్థం. అన్నిటికంటే చాలా గొప్పది అని అర్థం అన్నమాట. సుట్టురైత నన్ పొన్నుం తిరుమేని ఒళియవ్వాదు ఎన్నదవం. బంగారం కూడా ఈయన దేహకాంతి ముందు దిగదుడిపేటండి. దిగదుడిపే అంటే ఎందుకు పనికిరాదు. ఒక్కొక్క స్థాయి చెప్తుంటారు కదండి. ఇప్పుడు మనం బంగారు నగలు చేయించుకున్నాం గొప్ప అనుకుంటాం, దానికంటే ప్లాటినం, దానికంటే ఏదో ఎన్ని రకాలు వస్తున్నాయండి ఇప్పుడు. అందువల్ల బంగారం ఏం పెద్ద నిలబడేది కాదు అని చెప్పడం. మయుంగి కాటిత్, అందులో దాన్ని మాలిన్యాన్ని అంతటినీ పోగొట్టి దోషరాహిత్యమైనటువంటిదైనా సరే అది కూడా నిలబడినటువంటిది బంగారు వన్నె కలిగినటువంటి స్వామి రూపం. నావాగిర ఉరైగల్లిలే ఉరైత్ నంజాగిర మెజుగులే ఇట్టు పార్తాలదు తళ్ళుండుమే. ఏదో అది ఎలాంటిదండి అంటే, బంగారం ఎంత మంచిదో తెలియాలంటే ఒక గీటురాయి మీద దాన్ని ఇలా గీస్తే దాని షైనింగ్ని బట్టి దాని స్థాయి ఏమిటో మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే నా మనస్సే గీటురాయి ఈ స్వామి అనేటువంటి బంగారానికే. செம்பன்மேனையந்தாய் பொன்னானாயங்கர తన్నై కాటి కాణుమెవరై ఎదిది కొండదు. ఎంతలా చేశాడండి ఈ తిరునెడుం దండకంలోది. బంగారం లాంటి తనని చూపించి నా మనసు దోచుకున్నాడు. எப்போதும் ஏகரூபமாயிருக்கன அவன் வடிவிலே ஆழ்வாரை கண்டால் பிறக்கும் వికారం సొల్లుగిరదు. ఇక్కడ విశేషం ఏంటంటే, పెరుమాళ్ళకి అవికారి అని పేరండి. అంటే మార్పు లేనివాడు అని. మనలాగా ప్రతి భావం ముఖంలో కనపడేలాగా, శరీరంలో కనపడేలాగా ఆయన మార్పు చెందడు. అలాంటి ఆయనండి எப்போதும் ఏకరూపమాయిరుక్కుం అవన్ వడి, ఎప్పుడు ఒకేలా ఉండేటువంటి ఆయన శరీర శోభ ఆళ్వారై కండాల్, నమ్మాళ్ళవార్లను చూడగానే పిరక్కుం వికారం సొల్లుగిరదు. ఎంత మార్పు వచ్చేసిందోట. మామూలుగా ఉండే కళ్ళు ఇంత కళ్ళు అయిపోయాయట. ముడుచుకుని ఉండేటువంటి పెదవులు నవ్వుతోటి ఒక్కసారి విచ్చుకున్నాయట. ఇవరతాం కన్నాడియాగవిరే కాన్బదు. ఇంత ఆనందమా నన్ను చూస్తే నీకు అని ఈయన ఆయన్ని రెప్పవేయకుండా చూడడం మొదలుపెట్టారు. అంటే పరస్పర దర్శన ఆనందాన్ని ఈ వ్యాఖ్యానంలో చెప్పారు అన్నమాట. తామరై కణ్ పిరజ కడల్ కలంగినా పోలే. కడల్ కలంగినా పోలే, సముద్రం ఒక్కసారి ఉవ్వెత్తుగా లేచిందనుకోండి ఎలా ఉంటుంది. ఎవరై కండ కాక్షిలే తిరుకంగళ్ మిళిర వెన్నొదలు. అలాగా ఆ ముఖాన్ని చూసేటప్పటికి ఒక్కసారి ఆయనలో ఎంత మార్పు, ఎంత మదనం కలిగిందో, ఆనంద మదనం. దానివల్ల ముఖం ఎలా వెలిగిపోతుందో, కళ్ళు ఎలా వెలిగిపోతున్నాయో చెప్తున్నారు అనమాట. அன்றிக்கே விளங்கவென்னுதல் மாத்தத்த பொன்போலே இருக்கும் திருமேனியில் அழகை காட்டி என்னை అనన్యార్హమాక్కినవనే. అంత అందమైనటువంటి నీ అద్భుత రూపాన్ని నాకు చూపించావా అని నొక్కి వక్కాణించడంలో అర్థం ఏమిటండి? ఎంత తక్కువ వాడినయ్యా నీ ముందు, నువ్వేమిటి నా దగ్గరకు వచ్చి ఈ దర్శనాన్ని ఇవ్వడం ఏమిటి? ఇచ్చి నన్ను ఏం చేసావు? ఎన్నయ్య అనన్యార్హమాక్కినవనే,
నన్ను ఇంకా రెండవది ఆలోచించే పని లేకుండా నా మనస్సంతా నీ యందే నిలిపేలాగా చేసావు. అనన్యార్హము, అన్యార్హము అంటే ఇతరులకు కూడా, రెండో దాని వైపు కూడా చూసేలాగా. అనన్యార్హము అంటే ఇంకా ప్రపంచంలో, సృష్టిలో నాకేది వద్దు, దైవం ఒక్కడే చాలు అనేటువంటి భావన కలగవాడిగా నన్ను చేశావు. என் கண்வட்டத்திலே நிற்க வேணும் என்றென்று அவன் கண்வட்டத்திலே வந்தால் இவன் போது ఒక్క మున్బే ప్రయోజనத்துக்கும் అడియేర్పోమన్రు. అంటే ఈయన మామూలుగా ఏదో ఒకటి కనపడ్డాడు, చూసాం, వెళ్ళిపోయామని సరిపెట్టుకునేటువంటి మనస్తత్వం కాదండి ఆళ్వార్లది. ఆయనే కావాలి, ఆయన్నే చూడాలి, ఆయనే మనసంతా ఉండాలి, ఆయనే మనకి కళ్ళ ముందు ప్రత్యక్షము కావాలి. என்றென்று అని அவன் கண்வட்டத்திலே வந்தால் இவன் போவதற்கு முன்பே பிரயோஜனத்துக்கும் அடியேற்போமன்று. దేహిమే దదామితే ఎన్నం అవర్గళిరే ஒரு కాల్ சொல்லுவார். లోకల్లో మామూలు వాళ్ళంటే మన భక్తి ఒక బిజినెస్లా ఉంటుందిటండి. దేహిమే, ఇదిగో నాకు ఈ వరంగనకి ఇచ్చావంటే, దదామితే నీకేదో 100 కొబ్బరికాయలు కొడతా, లేదో జుట్టు ఇచ్చేస్తా, లేదో ఏదో చేస్తా అంటే నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తా, ఒప్పందం. ఈ ఒప్పంద భక్తిని ఏమంటారు? వ్యాపార భక్తి అంటారు. అలాంటిది కాదండి ఇక్కడ నమ్మాళ్వార్ల యొక్క ప్రేమ. నెక్స్ట్ పేజీ 243వ పేజీ, ఫస్ట్ లైన్. నాణమిల్లా, ఇది ఒకటండి. నైత్యానుసంధానం. నాణం సిగ్గు, సిగ్గులేనటువంటి నేను. సిగ్గు అంటే ఏదో చూసి సిగ్గుపడ్డారండి అదండి, ఆ సిగ్గు కాదండి. ఇది మనం చెయ్యకూడదు అనే భావాన్ని మరచిపోయి చేసే పని. అంటే ఏమాత్రం సంకోచము లేనటువంటి స్థితి. 6 சொல்லும் వార్తై 6 சொல்லுகிறார். ఎవళ్ళనవలసిన మాటని ఎవరంటున్నారు? ఎన్నుడయ్య పూర్వవృత్తై స్మరిక్క మాటాద లజ్జా శూన్యనాననాన్. ఒక్కసారి నా గురించి నేను వెనక్కి చూసుకుంటే, ఎన్నుడయ్య పూర్వవృత్తై స్మరిక్క మాటాదే, నేను నా జన్మలు నా పాపాలు తలుచుకుంటే నీకేసి అసలు మొహం ఎత్తి చూడగలనా? ఇన్ని తప్పులు చేసినటువంటి నేను. అలాంటిది లజ్జాశూన్యనాననాన్, ఏ మాత్రం సిగ్గుపడకుండా సిరుదగయ్యేన్ అతి క్షుద్రనాననాన్. ఇంకో క్వాలిఫికేషన్, నీచాతి నీచుణ్ణి, తక్కువ వాడిని నీ ముందు అసలు నిలబడే అర్హత నాకెక్కడుంది స్వామి. తగయ్యళవు అంటే అద్దులేని అజ్ఞానం. సిరుదగై అళవిల్ ఎండ్రపడి నానింగ అలత్తువదన్. అసలు 2 కలిసి వచ్చాయండి. ఒకటి సిగ్గు లేకపోవడము, రెండవదేమో అజ్ఞానము. నడు అంటే నడు అని 2 చేతులు పట్టుకొచ్చి ఆళ్వార్లలో పడ్డాయిట. అడుగు అంటే అడుగు అని. సరే ఆయన అడిగేశారట. ఎంత తప్పు పని చేశానయ్యా. పేణి ఇత్యాది ఆదరించి భూమిயில் కాలిడాదవర్గళాలే తాన్ కానప్పోమో. ఈ భూమి మీద దేవతలు కాలు మోపరండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది పాపంతో నిండినటువంటిది కాబట్టి తమ కాళ్ళని భూమి మీద పెట్టరు, అది నియమం. దేవతాకోటి భూమి మీద కాళ్ళు పెట్టరు. తదుపరియపి బాధరాయణ సంభవాత్ ఎన్నో బ్రహ్మాదిగళ్ ఉపాసిప్పక్కరಗಳನ್ನು సొల్లా నిన్నదిరే. ఇక్కడ ఒక అందమైనటువంటి మాటని చెప్తున్నారండి. ఏమిటంటే, ఏమండి దేవతలు కూడా పూజించడానికి కంటే కూడా గొప్పదైనటువంటి మహిమ కలిగినటువంటి స్వామి అని ఒక మాట అంటున్నారండి. దేవతలు ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడని వాళ్ళు కూడా వచ్చి నిన్ను చూడాలి అని అనుకుంటున్నారు. వానోరంటే దేవతలండి. ఏమండి దేవతలు కూడా మనలాగా భగవంతుణ్ణి ఉపాసిస్తారండి అంటే బ్రహ్మసూత్రాల్లో వ్యాస భగవానులు బాదరాయణులు దీనికి సమాధానంగా తదుపరియపి బాదరాయణ సంభవాత్ అని ఒక తదుపరియపి తత్ అంటే ఆ బ్రహ్మ ఉపాసన ఉపరియపి దేవతలకి కూడా ఉంది. మనమే కాదండి, మనకంటే కూడా అవకాశం దేవతలకి కూడా ఉంది. కానీ మనం అదృష్టవంతులం. ఈ భూమి కర్మభూమి, ఇక్కడ చేస్తే ఫలితం చాలా తొందరగా వస్తుందన్నమాట అని
బాదరాయణులు మనకే కాదండి, దేవతలకి కూడా భగవదుపాసన ఉంది. లేకపోతే అసలు సృష్టి ఎలా నడిచిందండి? ఎన్ని యుద్ధాలు, ఎన్ని గొడవలు, ఎన్ని ఐశ్వర్యాలు పోగొట్టుకోవడాలు, ఎన్ని తపస్సులు చేయడాలు, ఎన్ని వరాలు పొందడాలు, ఎన్ని చరిత్రలు కనిపిస్తాయండి దేవతా కోటిలో. ఎందువలనంటే సంభవాత్ అని ఒక మాట రాశారండి. వాళ్ళకి అర్ధిత్వం సామర్థ్యం రెండు ఉన్నాయి కాబట్టి, ఇది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళకి అర్ధిత్వం ఉంది, సామర్థ్యం ఉంది అన్నారు. ముందు అర్థం చెప్పుకుందాం. అర్ధిత్వం అంటే ఏమిటండి? ఎప్పుడూ ఈ దుఃఖాలతో తపించిపోతూ ఉండడం వల్ల పరబ్రహ్మ ప్రాప్తి, దర్శన ప్రాప్తి నాకు కావాలి అనే కోరిక దేవతలకు కూడా ఉంది. ఎందుకు లేదండి? ఇంద్రాదులందరూ ఎన్నిసార్లు ఎన్నిటి కోసమని తపస్సులు చేసి పెరుమాళ్ళని ప్రత్యక్షీకరించుకున్నారండి. కాబట్టి వారికి కోరిక ఉంది, నెంబర్ 1. రెండవది, కోరికుంటే సరిపోదు, సామర్థ్యం అంటే అది చెయ్యడానికి, తపస్సు చేసి సాధించుకోవడానికి తగినటువంటి సామర్థ్యం కూడా ఉంది. అంటే అలాంటి ఇంద్రియాలు, అలాంటి శరీరము ఉన్నాయి అన్నమాట. మనకంటే వాళ్ళకి బలవత్తరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తపస్సు చేయడానికి తగినవారే. కాబట్టి దేవతలు కూడా భగవద్ ఉపాసన చేస్తారు అని బాదరాయణుడు చెప్తున్నాడు అనేటువంటి మాటను అంటున్నారనమాట. అదే ఇక్కడ తదుపరియపి బాదరాయణ సంభవాతెన్నో బ్రహ్మాదిగళం ఉపాసిప్పర్గళండ్రు సొల్లా నిన్నదిరే. దేవతలకు కూడా భగవంతుణ్ణి ఆరాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పినట్లయింది కదా. పేణుగై ఆశపడుగై, ఈ పాసురంలో పేణి అన్నారండి. పేణి అంటే ఆశపడి అత్తాలే ఉపాసనత్తై చొల్లిగరదు అంటే దేవతలు కూడా ఆశపడి ఉపాసన చేసేటువంటి తత్వం పరబ్రహ్మ తత్వము. ఇప్పుడు ఈయన పేణివానోర్ కాణమాట్టా పీడుండు பெருமை அத்தையுடைய சர்வேஸ்வரனை நாணமில்லா சிறுதகையேன் நான் இளங்கவர் நான் ఇంగలత్తువదెన్న. అదే ఇంద్రాదులకు కూడా లభించినటువంటి నువ్వు నాకు కనిపించాలని నేను ఘోష పెట్టడం అంటే, అవునయ్యా, వాళ్ళ శక్తిలో వాళ్ళు నిన్ను ప్రార్థిస్తున్నారు. నా అల్ప శరీరంతో అల్పజ్ఞానంతో నేను నీ దర్శనాన్ని కోరుకుంటున్నాను. బ్రహ్మాదిగళం నిత్య సూరిగళయ్య కోటియలే యాంబడియాగవిరే ఇవర్ తమ్మై చిరుగ నినైతిరుకంబడి. ఈ ఇంద్రాదుల్ని కూడా ఆళ్వారు నిత్య సూర్యులంత గొప్పవాళ్ళ అన్నట్లు భావిస్తున్నారటండి. అంటే పెరుమాళ్ళను కోరుకోవడంలో ఇటు జీవులు 3 ఉన్నారు కదండి. బద్ధ జీవులకి అవకాశం ఉంది, ముక్త జీవులకి అవకాశం ఉంది, తర్వాత ముముక్షువులకి అవకాశం ఉంది, నిత్యసూరులకి ఉంది. ఆ తపన అందరికీ నిన్ను సేవించుకునేటువంటి, నువ్వు కనపడకపోతే ఉపాసన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. అంటే ఏంటండి, పెరుమాళ్ళని అందరూ కూడా త్రివిధ జీవులు కూడా వారి దర్శనాన్ని కోరుకుంటూ ఎప్పుడు కనిపిస్తాడా అనే ఆతృతతోటి ఉపాసన చేస్తున్నారు. అయితే ఆ పద్ధతులు వేరువేరుగా ఉండొచ్చు. భూలోక పద్ధతులు వేరుగా ఉండొచ్చు, దేవతా స్థాయి ఇంకొంచెం గొప్పగా ఉండొచ్చు. ఆ నిత్యసూర్యులు ఎదురుకుండా కనపడేటువంటి స్వామిని దర్శించడంలో ఒక క్షణం కూడా వ్యర్థం కాకుండా చూసే పద్ధతి కావచ్చు. కానీ 3కి కూడా ఆయనే భోగ్య పదార్థము. ఎవరు? పెరుమాళ్ళే భోగ్య పదార్థము. ఆయననే అన్నస్వరూపము అంటారు. ఆయన చేత నేను అనుభవింపబడతాను, నేను ఆయన్ని అనుభవిస్తాను అని వేదం చెప్పినట్లుగా ఆ పరమాత్మను చూసి ఆనందించడంలో నిత్యసూర్యుల ఆనందం దివ్యానందం, దేవతాకోటి ఆనందం దేవతానందం, బద్ధజీవుల యొక్క ఆనందం వీరి స్థాయి ఆనందం. మొత్తానికి 3కి కామన్గా ఉన్నది ఒక మాట. ఏమిటి? పేణి, ఆశపడి చూడాలనుకోవడం మాత్రం అందరికీ సరిపోయేదే. అయ్యా, నేను ఈ భూమిలో ఉన్నాను కాబట్టి, ఈ లక్షణాలన్నీ నా ఇంద్రియాలను వశం చేసేసుకుంటున్నాయి కాబట్టి నీలాంటి గొప్పవాణ్ణి
అడగచ్చా అడగకూడదా అన్న వివేకం కూడా నాలోంచి దూరం అయిపోయింది. ఆ వివేకం పోయేటప్పటికి సిగ్గు లేకుండా పోయింది. మనం ఏదనుకుంటే అది చెయ్యడమే అనే స్థితి నాకు వచ్చింది. అందువల్ల నేను నిన్ను, పైగా ఎంత చిన్నవాడినయ్యా, నేను ఎంత అజ్ఞుణ్ణయ్యా, ఏమీ తెలియని వాడినయ్యా. ఈ ఏమీ తెలియనితనం ఈ సిగ్గులేనితనంతో స్నేహం చేసింది. ఇవి రెండు కలిసాయి. అందువల్ల నేను నిన్ను కాణవారాయ్, కనపడు కనపడు అంటూ పిలిచానే, నన్ను నువ్వు క్షమించాలి అని చెప్పి తమలో ఆ నైత్యానుసంధాన భావాన్ని ఒక్కసారి తలచుకొని ఆళ్వార్లు, అయ్యో నీలాంటి వాడిని ఇలా పిలిచానే అని చెప్పి పశ్చాత్తాపపడ్డంగా రాత్రింపగళ్ళు విలపించడం అనేటువంటిది సారంగా ఈ పాసురాలన్నీ కూడా సాగుతున్నాయి అన్నమాట. దీనిలోంచి మనకి ధ్వన్యార్థం ఏమొస్తుందండి? జీవుడు అనేటువంటి వాడు పరమాత్మ కోసమని సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన దర్శనం కోసమని తపించిపోవాలి. రాత్ర పగల అని కాదు. ఈ సంసారం నుంచి విడుదల వచ్చే వరకు ఆయన్ని ప్రార్థిస్తూనే ఉండాలి. వచ్చిన తర్వాత మోక్షానికి గనక వెడితే అక్కడ ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని హాయిగా చక్కగా చూస్తూ సేవిస్తూ ఉండవచ్చు. కానీ అలా చేసేలోపు నేను పడ్డ తొందరతనం ఉందే, సిగ్గులేనితనం ఉందే, అజ్ఞానం ఉందే, తండ్రి వీటి వల్ల చేశాను కాబట్టి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ ఆళ్వార్లు స్వామిని విడిచి ఉండలేనటువంటి ఒక భావాన్ని చాలా బాధపడుతూ ఈ పాసురంలో చక్కగా చెప్తున్నారు. కాణవందు ఎన్ కణ్ముగప్పే தாமரை கண் பிறழா ஆணி செம்பொன்மேனியந்தாய் நின்னருளாய் என்றென்று நாணமில்லா சிறுதகையேன் நான் இங்கு அலற்றுவதன் பேணிவானோர் காணமாட்டா பீடுடை அப்பனையே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.